ఇప్పుడే దేవరా సినిమా చూసేస్తున్నాం భయ్య. ఓవరాల్ గా చాలా అంటే కొన్ని సీన్స్ మంచి గూస్ బంప్స్ మూమెంట్ తీసుకెళ్ళినాయి. అంటే ఇంటర్వెల్ ఫైట్ కానీ, హీరో గారి ఇంట్రడక్షన్ కానీ, అలాగే సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో వచ్చే అండర్ వాటర్ సీక్వెన్స్ కానీ, అలాగే ఫస్ట్ వచ్చే ఆయుధ పూజ సాంగ్ కానీ, ఒక 5 or 6 ఎలిమెంట్స్ ఫ్యాన్స్ కి బీభత్సంగా గూస్ బంప్స్ తెచ్చే మూమెంట్స్ అవి. అయితే మిగిలింది నథింగ్. కొట్రాల గారి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన వాళ్ళకైతే నాకు ఆఫర్ ఏమైనా ఉందో నేను చెప్తాను. ఎందుకంటే ఓకే సోసోగా వెళ్ళిపోయింది కథంతా. రొటీన్ కథను తీసుకుని పాత చింతకాయ పచ్చడిని తీసుకుని కొత్తగా ప్రజెంట్ చేశారు. అంటే కొరటాల గారు మార్క్ ఎక్కడా కనిపించదు. మనం ఇంతకుముందు శ్రీమంతుడు కానీ అవన్నీ చూసుకుంటే ఒకే టైప్ ఆఫ్ లో ఉంటాయి. మరి జనతా గ్యారేజ్ కానీ ఇక్కడైతే కొత్తగా కొరటాల శివ గారు కాకుండా ఇంకెవరో కొత్త డైరెక్టర్లు తీసేయడం అన్నట్టు అనిపించింది నాకైతే. మరి ఓవరాల్ గా చూసుకుంటే ఆ ఫైట్స్ ఎన్టీఆర్ గారు ఉన్నంతసేపు ఓకే చూడొచ్చు. ఓవరాల్ గా కథ అయితే మనకి మిక్సీ అనమాట. కొన్ని సీన్లు ఏవో కనబడతా ఉంటాయి మనకి పాత సినిమాల్లో రెఫరెన్స్లు. మరి కొరటాల గారు అయితే కొంచెం శ్రద్ధ పెట్టి చేయొచ్చు సినిమాని. ఎందుకంటే ఆయనకి టైం దొరికింది. మరి కొంచెం బెటర్ గా రాసుకుంటే బాగుండేది. అలాగే మనం బాహుబలి 1 చూసాం, దానికి కంక్లూజన్ ఇస్తారనమాట. ఎందుకంటే రాజమౌళి గారితో ఎవరిని కంపేర్ చేయకూడదు. ఒక మంచి కంక్లూజన్ అయితే ఇస్తారు బాహుబలి 1లో. అలాగే మనం సలార్ చూసాము, లాస్ట్ కి ఒక మంచి ట్రైబ్స్ అని చెప్పి మంచి కంక్లూజన్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన కంక్లూజన్ మటుకి చాలా పేలవంగా ఉంది. ఎందుకంటే అది అవసరం లేదు సెకండ్ పార్ట్. దాన్ని ఏదో బలవంతంగా మరి తీయాలని చేస్తున్నారేమో కానీ మన తెలుగు ఆడియన్స్ కి అయితే నచ్చుతుంది సినిమా. 100% ఎక్సలెంట్ అని చెప్పొచ్చు తెలుగు ఆడియన్స్. ఎందుకంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ గురించి మనకు తెలిసిందే. వాళ్ళు చూసిన సినిమా బీభత్సంగా ప్రాఫిట్స్ వస్తాయి. తెలుగులో అయితే దాన్ని వంక పెట్టాల్సిన పని లేదు. మరి హిందీ ఆడియన్స్ ఈ సినిమాని ఎలా తీసుకుంటారని తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నార్త్ ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది. వాళ్ళు మన దగ్గర నుంచి వచ్చే యాక్షన్ సినిమాలన్నీ మంచిగా కోరుకుంటున్నారు. మనం పుష్ప చూసాము. ఆ పుష్పలో ఏంటంటే కొద్దిగా ఆ స్మగ్లింగ్ ఆ కాన్సెప్ట్ అంతా కూడా వాళ్ళకి ఎక్కింది. మరి ఇది కూడా కొంచెం అదంతా ఉంది. మరి అక్కడ ఎక్కితే కనుక ఈ సినిమాని ఆపడం ఎవడతరం కాదు. ఎందుకంటే అది 1000 కోట్ల కన్నా పోవచ్చు సినిమా. మరి ఓవరాల్ గా చూసుకుంటే నథింగ్. అనిరుద్ధ్ గారు ఒకళ్ళు బెటర్ అనిపించారు భయ్య. ఎందుకంటే ప్రతి సీన్ టు సీన్ ఆయన లేపి చూసే ప్రతి సీన్ కూడా ఎక్సలెంట్ గా తీశారు. ఇంకా చెప్పాలంటే కొరటాల గారి నుంచి నథింగ్ ఏదో ఆయన జోనర్ లో వెళ్ళిపోయింది. బట్ ఏదైనా ఇంకొంచెం బెటర్ గా తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా 1 time అయితే వాచబుల్, మరీ తీసి పడేసినంత లేదు. ఇంకా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి అయితే కొన్ని ఫీస్ట్ సీన్స్ ఉన్నాయి. అవన్నీ మళ్ళీ రివీల్ చేస్తే బాగోదు. సినిమా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి, ఎటువంటి పైరసీ అవేం చేయకుండా. సో కొరటాల గారు ఇంకొంచెం మంచి వర్క్ చేసి పార్ట్ 2 నన్నా మంచిగా నిలబెట్టండి. ఓవర్ హైప్ ఇవ్వకుండా సినిమాని మంచిగా తీసుకెళ్తానని ఎక్స్పెక్ట్ చేస్తాను.